తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ మొదటి వారంలో మంత్రివర్గ ప్రక్షాళన విస్తరణ జరగబోతోంది. క్యాబినెట్లో మిగిలి ఉన్న 2 పదవులు భర్తీ చేయటం మాత్రమే కాకుండా 3 లేదా 4 మంత్రులుగా తప్పించి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వబోతోంది కాంగ్రెస్ అధిష్టానం. మంత్రులుగా తప్పించిన సీనియర్లకు ఏఐసిసి, సిడబ్ల్యూసిలో స్థానం కల్పించి వాళ్లను తృప్తిపరచాలని నిర్ణయించింది హైకమాండ్. ఈసారి క్యాబినెట్ విస్తరణలో బీసీలు, ఎస్సీలకే పెద్దపీట వేయబోతోంది పార్టీ. రాష్ట్ర మంత్రివర్గంలో 2 స్థానాలు ఎప్పటినుంచో ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయబోతున్నారు. బీసీల్లో ఎక్కువ సంఖ్యాబలమున్న మున్నూరు కాపు వర్గానికి, అలాగే ఎస్టీల్లో ఎక్కువ బలమున్న లంబాడాలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి కౌన్సిల్ నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీకి మంత్రి పదవి దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లీడర్కి ఎమ్మెల్సీ ఇచ్చే సమయంలోనే మంత్రి పదవి ఇస్తామని రాహుల్ గాంధీ స్వయంగా హామీ ఇచ్చినట్లు పార్టీలో టాక్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు అధిష్టానం మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిందని, అందువల్ల తనకు పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారని కూడా ఆయన ఆరోపిస్తున్నాడు. ఇప్పటికే అధిష్టానానికి ఈ గొడవ అంతా తెలిసింది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వటం ఖాయం. అయితే ఇటీవల కొన్ని వివాదాల్లో ఇరుక్కున్న రాజగోపాల్ రెడ్డి సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశం ఉంది. ఆయనకు సిడబ్ల్యూసీలో స్థానం కల్పించవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అధిష్టానం చెప్పిందని పార్టీలో టాక్. ఇక మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్కి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కనుంది. ఇప్పుడున్న మంత్రివర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ గౌడ్, జూపల్లికి పదవీ గండం ఉంది. పొన్నం గౌడ్ ఇద్దరు బీసీలే కనుక వాళ్లను తొలగిస్తే వాళ్ల స్థానంలో మరో 2 బీసీలకు అవకాశం కల్పించవచ్చు. సుదర్శన్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో ఉన్నారు. అయితే రెడ్లకు మరో మంత్రి పదవి ఇస్తారా లేదా అన్నది చూడాలి. అలాగే బాలునాయక్, రామచంద్ర నాయక్ ఇద్దరిలో ఒకరికి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కబోతోంది. రామచంద్ర నాయక్కి గతంలో డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇచ్చినప్పటికీ ఆయన దాన్ని తీసుకోలేదు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో బాలునాయక్ లేదా రామచంద్ర నాయక్లో ఒకరికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. తరచూ వివాదాల్లో ఇరుక్కుంటున్న కొండా సురేఖ, అవినీతి ఆరోపణలు వచ్చిన పొన్నం ప్రభాకర్ గౌడ్పై వేటు తప్పదని తెలుస్తోంది. అలాగే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. మహేష్ గౌడ్కి మంత్రి పదవి ఇచ్చి పీసీసీ చీఫ్ పదవిని ఓ సీనియర్ నేతకు కట్టబట్టే అవకాశం ఉంది. అలాగే పొన్నం గౌడ్ని మంత్రిగా తొలగించి ఆయనకు పీసీసీ ఇచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదు. ప్రక్షాళనలో భాగంగా కొందరికి శాఖల మార్పు కూడా ఉండవచ్చు. ఆర్థిక, విద్యుత్ శక్తి వనరుల శాఖలు చూస్తున్న భట్టి విక్రమార్క శాఖలో మార్పు ఉండవచ్చు. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూస్తున్న రెవెన్యూ శాఖలోనూ మార్పులు జరగవచ్చు. ఏదేమైనా ఏప్రిల్ మొదటి వారంలో జరగబోతున్న క్యాబినెట్ విస్తరణ, ప్రక్షాళన ప్రభుత్వంలో వేగం పెంచనుందని అధిష్టానం భావిస్తోంది. ప్రస్తుతం హైకమాండ్ వద్ద హవా నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ విస్తరణలోనూ తన మార్క్ చూపించబోతున్నారు.